హలో అండి. ఈ సంవత్సరం జాబ్ చేయనే లేదు. కానీ ప్రతి నెల రూ. 2000 గోల్డ్ స్కీమ్‌లో అయితే పెట్టాను. అది ఎలా పాసిబుల్ అయ్యిందని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ఓకేనా అండి అందరికీ. ఈరోజు నేను ఒక చిన్న పర్సనల్ స్టోరీని అయితే మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను జాబ్ చేయలేకపోయానన్నమాట. కంటిన్యూ చేయలేకపోయాను. సో, కానీ ఇంట్లో నేను ఖాళీగా ఉండలేక ఉండేదాన్ని. అలా ట్యూషన్స్ అయితే స్టార్ట్ చేశాను. అలా స్లోగా కొద్దిమంది అయితే స్టూడెంట్స్ వచ్చారు. ఒక పెద్ద సంఖ్యం కాదు, కొద్దిమందే. సో, ఇంకా పార్ట్ 1 చూసేద్దామా. సేవింగ్ ఐడియా ఎలా వచ్చిందనేసి, ట్యూషన్ వల్ల నాకు కొంచెం ఇన్కమ్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నేను ఒక స్మాల్ డెసిషన్ అయితే తీసుకున్నాను. అదేమిటంటే, ట్యూషన్ ఇన్కంలో హాఫ్ అమౌంట్ ఎక్స్పెన్సెస్, నాకు కొద్దిగా ఖర్చులు ఉంటాయి కదా, దానికి ఎక్స్పెన్సెస్కి వాడుకున్న. ఇంకొక హాఫ్ అమౌంట్ సేవింగ్స్ అయితే చేశానన్నమాట. ఇలా సేవ్ చేసుకుంటూ ట్యూషన్ అమౌంట్ని ఇలా గోల్డ్ చీటీ అయితే వేసానన్నమాట. ఓకేనా. హౌస్ చీటీ అయితే వేసాను. మిగతా హాఫ్ అమౌంట్ సేవింగ్స్కి పెట్టాలని డిసైడ్ అయ్యి చేశాను. ప్రతి నెల రూ. 2000 అయితే గోల్డ్ స్కీమ్లో పెట్టడం స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలంటే ఇదేమంత పెద్ద అమౌంట్ అస్సలు కాదు, కానీ రెగ్యులర్గా సేవింగ్స్ చేస్తే పాసిబుల్ అవుతుందనేసి అనిపిస్తుంది కదా. నెక్స్ట్ పార్ట్ 1 ఇయర్ తర్వాత చూడండి. ఇక్కడ 1 ఇయర్ నా జర్నీలో ప్రతి నెల పేమెంట్ చేస్తూ వచ్చానన్నమాట. కొన్ని నెలల్లో అయితే ఇంకా కంటిన్యూ చేయగలనా లేదా అని కూడా డౌట్ అయితే వచ్చేదన్నమాట. ఇలా నా ఖర్చులకు ఉపయోగించుకొని కొద్దిగా అమౌంట్ని ఇలా సేవ్ చేసి 12 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు. 3 నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే నాకు అనిపిస్తుంది. టోటల్ అమౌంట్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి నెల రూ. 2000 పెట్టాను కదా. ఇప్పుడు 12 మంత్స్ తర్వాత అయితే నాకు 24,000 అయితే అయ్యిందనమాట. చూడండి, ఇది చిన్న అమౌంటే కావచ్చు, కానీ నా కష్టార్జితంతో ఇంట్లోనే ఉండి కూడా చేయడం అనేది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది కదా. ఆ అమౌంట్తో గోల్డ్ ఐటమ్ తీసుకోవచ్చు. కానీ గోల్డ్ తీసుకున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. మనం గోల్డ్ తీసుకునే రోజున ఆ రోజు గోల్డ్ రేట్ మీద క్యాల్కులేట్ చేసిస్తారు. అవునా కాదా? చూద్దామన్నమాట. ఇక కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈ మంత్లో వెళ్ళాల్సి వస్తుంది. ఎంత అమౌంట్ వేస్తారు? నాకైతే 24,000 అయితే అయ్యింది. వాళ్ళైతే 4,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. 1,000 కట్టేదైతే నేను 2 చీటీలు వేసాను. సో 2,000 కట్టేది, దాంట్లో 24,000 అయింది. 24,000కి ఇక వాళ్ళు 4,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట. ఒక చీటీకి 2,000 అనమాట. 28,000 అయితే అయ్యిందనమాట. ఈ 28,000కి నేను గోల్డ్ కొంటానా, సిల్వర్ కొంటానా, మరైతే ఇక ఆ షాప్కి అయితే వెళ్ళి చూడాలనిపిస్తుంది ఎంత అమౌంట్ వస్తుంది, నేను ఇంతే పెట్టి కొంటానా లేకపోతే ఎక్స్ట్రా కొంటానా అనేసి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా వీడియోస్ కూడా వస్తుంటాయి, మీరు చూడండి. వీడియోస్ కూడా పెట్టేస్తాను. ఓకేనా. నిజంగా చెప్పాలంటే ఇది పెద్ద గోల్డ్ కాదు కదా. 28,000కి ఏం వస్తుంది గోల్డ్ అని అనుకుంటున్నారు కదా, కానీ నాకు ఇది చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నా ఓన్ ఎఫర్ట్స్తో లిటిల్ సేవింగ్ చేసి తీసుకుంటున్న గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఓకేనా. మరొక రీజన్ ఏమిటంటే, నా ట్యూషన్ స్టూడెంట్స్ వల్ల ఈ సేవింగ్స్ పాసిబుల్ అయిందని, అందుకే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అని చెప్పాలనిపించింది. సో థ్యాంక్స్ చెప్పేస్తున్నా. ఓకే. ఇప్పుడు నేను గోల్డ్ షాప్కి వెళ్ళి ఏ గోల్డ్ ఐటమ్ తీసుకుంటాను లేకపోతే సిల్వర్ ఐటమ్ తీసుకుంటానా, ఎన్ని గ్రామ్స్ వస్తాయి, అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక మిస్ కాకుండా వీడియోని చూడండి. స్మాల్ సేవింగ్స్ కూడా ఫ్యూచర్లో బిగ్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే. ఓకేనా. జాబ్ లేకపోయినా చేతులు ముడుచుకొని కూర్చోలేదు కదా. చిన్న ట్యూషన్తో కూడా సేవింగ్స్ చేయొచ్చని నాకు నమ్మకం వచ్చింది. నిజంగా చెప్పాలంటే
ఇలాంటి సేవింగ్స్ మనకి రియలీ చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అవునంటారా? కాదంటారా? మీరు ఇలా ఎవరైనా సేవ్ చేసుంటే కనుక కామెంట్స్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. అంతే అండి ఈ వీడియో. ఇంతే అండి ఈ వీడియో. బాయ్.